లోకంలో ఒకే ఒక చోటికెళ్ళటానికి పిలుపక్కర్లేదు, అదే పుట్టిల్లు అంది. సతీదేవి శివుడికి ఇష్టం లేకుండానే పుట్టింటికి వెళ్ళింది. ఆమెతో ఎవ్వరూ సరిగ్గా మాట్లాడలేదు. తండ్రి అదే ఆజ్ఞాపించాడు. ఎందుకొచ్చావని ముఖం మీదనే అడిగేస్తాడు దక్షుడు. ఇదిగో అత్తయ్య, నావి పద్మవి ఇచ్చేసా, సరిగ్గా చూసుకోండి. చూసుకుంటాను, చూసుకుని లోపల పెడతాను. ఎందుకులేండి అత్తయ్య గారు, మీకు ఇబ్బంది. పోనీ మా నగలు మా దగ్గరే పెట్టేసుకోవా? నాకెటువంటి ఇబ్బందులు లేవు. అక్కడ పెట్టు. అత్తయ్య, ఎలాగో నగలన్నీ తీశారుగా, ఒకసారి మా పుట్టింటి వారు పెట్టిన నగలన్నీ చూసుకుంటాను. ఎలా ఉన్నాయో ఏంటో. వాటికి భద్రంగా ఉన్నాయి. సూర్య పెళ్ళవుతుంది కదా, వాడి భార్యకు పెడతాను, అప్పుడన్నీ చూసుకుందో గాని. చూసుకుంటాను. త్వరలోనే నగలు, కోడలు, ఈ ఇంటి తాళాలు, అక్కడ బిజినెస్ మీద పెత్తనం అన్నీ నాకే, నావే. జయంతి, కొంపతీసి ఇవన్నీ బయటకనేసానా ఏంటి? ఏంటత్తయ్య గారు? ఆ నగలన్నీ అక్కడ పెట్టు. అత్తయ్య నగలన్నీ ఇవ్వమన్నట్టున్నారు జయంతి. అన్నీ ఇచ్చేసానక్క. పాపిడ బిల్లు ఉన్నట్లుంది. అయ్యయ్యో, ఏమైంది అత్తయ్య? అలా ఉండిపోయారేంటి? ఏంటత్తయ్య గారు, ఏమన్నా తేడాలొచ్చాయా? నగలన్నీ భద్రమేనా? అదేనండి, మా అమ్మ నాన్న పెట్టిన నగలన్నీ భద్రమేనా? చెప్పండి బాబోయ్. ఏమిటి మీ ప్రశ్నలు, మీ పిచ్చి ఆలోచనలు? చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకోండి. ఏం జయంతి ఇంకా నించున్నావు? అత్తయ్య గారు వెళ్ళమంటున్నారు. అవునక్క, ఇద్దరిని రా. కళ్యాణి నగలు పెట్టేది
వేసిన తాళం అలాగే ఉంది. ఎక్కడ పగలగొట్టినట్టు గాని తలుపులు విరగ్గొట్టినట్టు గాని ఏమాత్రం గుర్తులేవే. నేను ఖచ్చితంగా నగల పెట్టెను లోపల పెట్టి తాళం కూడా వేశానే. నాకు బాగా గుర్తుంది. నగల పెట్టెని ఎవరో తీశారు. ఉత్సవం హడావిడిని అడ్డం పెట్టుకుని ఈ ఇంట్లోనే ఎవరో చేశారు ఈ పని. ఎవరు చేశారు? ఎవరు చేస్తుంటారు? ఇంతకు తెగించింది ఎవరై ఉంటారు? ఎవరూ లేరు, బయటికి రావచ్చు. హలో, నిన్నే రా. నాటకాలు ఆడుతున్నావా? సందు దొరికితే చాలు, వదలం. రా. ఇది ఇక్కడే నిద్రపోయింది. బాగా తిన్నట్టుంది. ఇదిగో అమ్మాయి. హలో. ఇంతకీ ఈ అమ్మాయి పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చావు, ఎవరు నువ్వు అని అడిగే ముందు కనీసం నీ పేరేంటి అని అడుగుండాల్సిందే. ఇలాంటప్పుడు ఉపయోగపడేది. హలో ఏ అమ్మాయి, ఇదిగో సెల్ఫీ. ఎంత అరిచినా లేవట్లేదేంటి అమ్మాయి? హలో అమ్మాయి, హలో. ఇదిగో లేచి నిలబడు. ఏం తింటున్నావు అమ్మాయి? చూడమ్మా. హలో. ఓ ఇదిగో అమ్మాయి. ఏంటి చేతులు చల్లగా అయిపోయాయి? ఏం జరుగుతుంది ఇంట్లో? అమ్మవారిని కొలువు తీర్చి పూజలు చేస్తే అంతా మంచి జరగాల్సింది పోయి ఇలా జరిగిందేమిటి? అందరూ ఇంట్లో ఉండగానే దొంగతనమా? అది వజ్రపాటి కుటుంబంలో. ఐఎమ్ రియల్లీ సారీ. నిన్న అలమర్లో తోసేశాను.
తప్పు కదా. అసలు ఎందుకు చేశానలా? నేనెప్పుడు ఇలాంటివి చేయలేదు తెలుసా. అయినా ఏ హక్కుతో నిన్నిలా దాచి లాగి తోసేసి ఏం చేస్తున్నాను? ఐఎమ్ నాట్ లైక్ దిస్. అయినా అంతా నీ తప్పే. నువ్వే నా చేత అలా చేయించావు. నువ్వలా చేస్తే మాత్రం నేనలా చేసేటివేనా? నాకంటూ బుద్ధి లేదా? నా మీద నాకు కంట్రోల్ లేదా? ఉండట్లేదు. నా మీద నాకు కంట్రోల్ ఉండట్లేదు. నువ్వు నా దగ్గర ఉంటున్నప్పుడు నేను ఏం చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. నేను ఇంతవరకు ఏ అమ్మాయిని టచ్ చేయలేదు తెలుసా. ఏంటో అన్కండిషనల్ గా జరిగిపోతుంది. హాయిగా ప్రశాంతంగా ఉంటున్న వాడిని డిస్టర్బ్ చేసి పడేశావు. నిన్ను చూడు, ఇప్పుడేం తెలియనట్టు ఎలా పడిపోయావు. ప్లీజ్ లే. హలో, అరుస్తున్నాను కదా, లే. నీకు సంగతి తెలుసా? సూర్య రూమ్కి వచ్చిన ఫస్ట్ అమ్మాయి నువ్వే. నా రూమ్లో అమ్మాయి. నా రూమ్లో పరాయి అమ్మాయి. నా రూమ్లో నా మంచం మీద, అది రాత్రి. బాబోయ్, ఇప్పుడు ఎలా? ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు? అసలు వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ, మనసును ముసిరినే ఇది మరి ప్రణయమా ప్రణయమా. హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ, నన్నే మరిచనే ఇది బాధో ఏదో. కునుకేమో దరికి రాదు, ఉణుకేమో వదిలిపోదు. ఏ వింత పరుగునాదో నా పయనం మాత్రం పూర్తవదు. నా చెంత నువ్వు ఉంటే కాలంకి విలువలేదు. నువ్వు దూరం అయిపోతుంటే విషమనిపించెను ఈ నిమిషం. వర్షం ముందుగా మబ్బుల ఘర్షణ, మనసును ముసిరినే ఇది మరి ప్రణయమా ప్రణయమా. హృదయం నిండుగా నా ఈ సంఘర్షణ, నన్నే మరిచినే ఇది బాధో ఏదో.
లాభం లేదు. తెల్లారే లోపు తను నా రూమ్లో నుంచి బయటికి పంపేయాలి. రూమ్లో నుంచి అంటే ఇంట్లో నుంచి బయటికి పంపేయాలి. ఏం చేసినా వెంటనే చేయాలి. ఇప్పుడు తను తీసుకెళ్లి హోటల్లో దింపేస్తే ఎస్, అదే కరెక్ట్. అసలు ఇంతకీ అమ్మాయి ఎవరు? ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? నా తులసి, నా బ్యాగ్. ఈ బ్యాగ్లో తనకు సంబంధించిన ఐడి ఏదో ఒకటి కనిపించకపోదు. ఇలా వేరే వాళ్ళ బ్యాగ్ని, అందులోనూ అమ్మాయి బ్యాగ్ని ఇలా వాళ్ళకి తెలియకుండా తీయటం కరెక్ట్ కాదు. తెలిసినప్పుడే తెలుస్తుందిలే. పోనీ సూర్యకు చెప్తే? వద్దొద్దు, వాడు చాలా సీరియస్ అయిపోతాడు. ఈ విషయం బయటికి వెళ్ళకూడదు. ఇంట్లో ఎవరికైనా ఏమాత్రం అనుమానం వచ్చినా మొత్తం రాద్ధాంతమైపోతుంది. ఎవరూ ఎవరిని నమ్మరు. కుటుంబంలో కలతలు ఇంకా పెరిగిపోతాయి. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడని ఊరికి అంటారా? ఈ ఇంటి దొంగ దొరికే వరకు ఈ రహస్యం నాలో ఉంటేనే మంచిది కదా ప్రొప్రైటర్ గారు? ఇదిగో అమ్మాయి, అమ్మాయి లే. లే లే. దీనికి పిచ్చితో పాటు చేతి వాటం కూడా బానే ఉన్నట్టుంది. లే లే. ఎందుకు? నువ్వు ఈ రూమ్ లో ఉండటం బాగోదు. లే. అయితే నువ్వే బయటికి పో. ఏమన్నా పిచ్చా? లే పద, మెలకు వచ్చింది కదా. నేను రాను, పో. ఈ అమ్మాయిని హార్ష్ గా డీల్ చేస్తే కుదరదు. కొంచెం మాయ చేయాలి. అమ్మాయి, అమ్మాయి. ఏంటబ్బాయి? కొంచెం లేమ్మా.
మనం ఈ రూమ్ లో నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకు? ఆ, ఇలా వేరే అబ్బాయి రూమ్ లో పడుకోవటం తప్పంట. వేరే అబ్బాయి ఎవరు? నేనే తల్లి. లేవే. నో, నువ్వు వేరే అబ్బాయివి కాదు. నువ్వెవరో తెలుసా? బా